హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు మన టాపిక్ దేవుణ్ణి మనం ఎందుకు చూడలేకపోతున్నాం, ఈ కలియుగం యొక్క లక్షణాలు ఏంటి, మరి ఎన్నో విషయాలు ఈ వీడియోలో పొందుపరచాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలు దేవుణ్ణి మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఇది కలియుగం. ఈ కలియుగంలో మనుషులు పెరిగారు, దేవస్థానాలు పెరిగాయి, అద్భుతమైన పురాణాలు మన ముందున్నాయి. కానీ పురాణాలను అనుసరించే టైం మనకు లేదు. ఆ పురాణాలు ఏం చెప్తున్నాయి? అసలు దేవుణ్ణి మనం ఎందుకు చూడలేకపోతున్నాం? సత్యయోగంలో ముక్తి కోసం భగవంతుణ్ణి ప్రార్థించేవారు, కానీ కలియుగంలో కోర్కెల కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఉదాహరణకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, కర్మణ్యే వాధికారస్తే మాపలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాస్తో సంగోస్త కర్మి. ఈ శ్లోకం యొక్క అర్థం మనిషి ఫలితాన్ని ఆశించకుండా తన ధర్మాన్ని నిర్వర్తించడం, ఫలితాన్ని ఆ భగవంతునికే వదిలేయడం. కానీ మనిషి చేసే ప్రతి పనిలోనూ ఫలితాన్ని ఆశిస్తూ ముందుకు వెళ్తున్నాడు. అసలు సత్యయుగం కలియుగానికి మధ్య తేడా ఏమిటి? సత్యయుగంలో మనిషి ఆ భగవంతుని కోసమే జన్మించినట్టు, ఆ భగవంతుని కోసమే జీవిస్తున్నట్టుగా ఉంటుంది. కలియుగంలో మనిషి కేవలం తన కోసమే బ్రతుకుతున్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా మనిషి దేవుని ఉనికిని కోల్పోతాడు. ఈ సృష్టిలో కనిపించే ప్రతి దాన్ని మనం చూడగలుగుతున్నాం, వాటి మీద మనం పరిశోధన కూడా చేయగలుగుతున్నాం. కానీ ఆ భగవంతుని మనం ఎందుకు దర్శించలేకపోతున్నాం? ఆ భగవంతుడు మనిషికి కనిపించకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు? ఒకవేళ ఆ భగవంతుని మనం దర్శించాలంటే ఏం చేయాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు మనలో తలెత్తుతూనే ఉంటాయి. ఈ భూమిపైన ఆ భగవంతుని యొక్క దర్శనం సత్యయుగంలో కలిగింది. ఆయన నరనారాయణ రూపంలో భద్రికా ఆశ్రమంలో తపస్సు చేసేవారు. అందుకు మన పురాణాల్లో లోతుగా వెళితే శ్రీమద్ భాగవతంలో 11వ స్కంద 4వ అధ్యాయంలో దీని గురించి వివరంగా ఉంటుంది. ఆయనను చూస్తూ మహామునులు సత్యాన్ని గ్రహించారు. దాని తరువాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో శ్రీరాముడిగా జన్మించాడు. మనిషి జీవితం ఎలా ఉండాలో కష్టాలను అనుభవిస్తూ తాను కూడా మనిషితో పాటు శ్రీరాముని రూపంలో మనుషులతో కలిసి జీవించాడు. తరువాత ద్వాపరయుగం వచ్చేసరికి శ్రీకృష్ణుడిగా జన్మించాడు. అలా జన్మించి మనిషి ఎలా జీవించాలో, తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో అర్జునుడికి భగవద్గీతలో బోధించారు. ఇలా ఈ 3 యుగాల్లో ఆ భగవంతుడు మనిషికి దర్శనమిచ్చాడు, మాట్లాడాడు, మనిషితో పాటు జీవించాడు. కానీ కలియుగం వచ్చేసరికి ఆ భగవంతుని యొక్క రూపం మనకి విగ్రహ రూపంలో కనబడుతుంది. ఆయన మాట మనకి పురాణాల్లో వినబడుతుంది. ఆ భగవంతుని ఉనికి మనం దర్శించలేకపోతున్నాం. ఎందుకు అంటే భాగవత పురాణం ఒక బలమైన కారణం చెబుతుంది. 11వ స్కందంలో 5వ అధ్యాయంలో ఒక అరుదైన సంభాషణ ఉంటుంది. ఒక నిని మహారాజు అనే ఒక రాజు దేవతలకు కూడా భయపడిన వ్యక్తి. నవమునీంద్రుడు తపస్సు చేస్తుంటే నిని మహారాజు ఆ 9 మునీంద్రుల దగ్గరికి వెళ్లి ఒక ప్రశ్న అడుగుతాడు. అదేమిటంటే, ఈ కలియుగంలో దేవుడు ఎలా కనబడతాడు, ఎలా ప్రత్యక్షమవుతాడు, ఏం చేస్తే మనం ముందుకు వస్తాడు, ప్రజల యొక్క జీవితాల్లో మార్పు చెందాలంటే ఏం చేయాలి? అనేక ప్రశ్నలు నిని మహారాజు ఆ నవమునీంద్రుల్ని అడుగుతారు. ఆ నవమునీంద్రుల్లో ఒక కావ్య ఋషి ఆ భగవంతుడు చెప్పిన మాటలను ఆ మినీ మహారాజుకు ఇలా చెప్తాడు. ఈ కలియుగంలో నేను కనిపించను, నా మాట వినిపించదు. ప్రతి మనిషి గుండెల్లో నేను నివసిస్తాను. ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో భగవన్నామ స్వరాన్ని జపిస్తారో వారి దేహంతో కాదు, చైతన్యంగా దర్శనమిస్తాను. ఈ కలియుగంలో దేహంతో ప్రత్యక్షమైతే వాదనలు మాత్రమే వినిపిస్తాయి. ప్రతి మనిషి వారి అవసరాల కోసం భగవంతుణ్ణి కొలిచే యుగం ఈ కలియుగం. ఈ కలియుగంలో మనం భగవంతుని చూడాలి అంటే మన మాట మారాలి, మన చూపు మారాలి, మన మనస్సు మారాలి, మనం జీవించే విధానం మారాలి. ఉదాహరణకి ఒక జీవిని చంపినప్పుడు ఆనందపడతారు, కానీ అదే మరణం వారికి సంభవిస్తే బాధపడతారు. ఇలా ఈ విధంగా మనిషి 6 కారణాల వల్ల నాశనం, భగవంతుని యొక్క ఉనికి కోల్పోతారు. మొదటిది కామం. నీ హృదయాన్ని ఎప్పటికీ తృప్తి చెందకుండా మార్చేస్తుంది. కోపం నీ జీవితం మొత్తం అగ్నిలో దహిస్తుంది. లోభం ఎంత సంపాదించినా చాలదనే భయంకరమైన అసంతృప్తిలోకి నెట్టేస్తుంది. మోహం తాత్కాలికమైన ఆనందాన్ని, శాశ్వతమైన శాంతిని కోల్పోతుంది. మదం అహంకారం నీ బుద్ధిని మార్చేస్తుంది. మాత్సర్యం
ఇతరుల విజయాన్ని చూసి తట్టుకోలేక నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు. ఈ విధంగా ఈ 6 దోషాలు మనిషి అధర్మంలోకి నెట్టే మార్గాలు. ఈ 6 మార్గాలు అద్రోహించి ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వారే ముక్తి మార్గాన్ని పొందుతారు. అయినా మనం ఆ భగవంతుణ్ణి చూడాలి అనుకుంటున్నామంటే మన మనసులో ఇంకా చూడలేదు అని అర్థం. అయినా మనిషి బయట రూపం కోసం చూస్తూ లోపల ఉన్న అనుభూతిని మర్చిపోతుంది. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు మనకి దర్శనం ఇవ్వాలా? ఈ పైన చూపించిన 6 లక్షణాలు ఒకటైనా మీలో ఉంటుంది. ఈ విధంగా మనిషి జీవితం ఉన్నప్పుడు ఆ భగవంతుని ఉనికిగానే ఉండిపోతుంది. ఈ విధంగా కలియుగం 4 దశలుగా ఉంటుంది. ఇప్పుడు మనం మొదటి దశలోనే ఉన్నాం. అందుకే ఇంకా దేవాలయాలకు వెళ్ళడం, మంచితనంగా ఉండడం, దాన ధర్మాలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. రెండో దశ వచ్చేసరికి దేవాలయానికి వెళ్ళడం తగ్గుతుంది, మంచి చేయడం తగ్గుతుంది, చెడుకి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. మూడో దశ వచ్చేసరికి కష్టపడిన వారికి ఫలితం తక్కువ, కష్టపడని వారికి ఫలితం ఎక్కువగానే ఉంటుంది. వేదాలని అవమానించడం జరుగుతుంది. నాలుగో దశ వచ్చేసరికి కలి ప్రభావం వల్ల ఆకలి చావులు, ధర్మం నశించడం, యుద్ధాలు జరగడం, వరదలు ఎక్కువగా రావడం, ఆకలి వల్ల మనిషి ఇంకో మనిషిని చంపి తినడం, ఇలాంటి ఎన్నో విపత్తుల వల్ల ఈ కలియుగం ముగుస్తుంది.